నరాల బలహీనత సమస్య కూడా ఇబ్బంది పెడుతుంది. ఇక దీని వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు చాలానే ఉన్నాయి. ఇక ఈ B12 డెఫిషియన్సీని అధిగమించడానికి రకరకాల మనం టాబ్లెట్స్ అనేవి వాడినా కానీ అప్పటికప్పుడే తగ్గినట్లే తగ్గి మళ్ళీ డెఫిషియన్సీ అనేది వస్తూ ఉంది. ఇక నరాల బలహీనత సమస్య కూడా అలానే వేధిస్తూ ఉంది. అయితే దీనికి చెక్ పెట్టడానికి న్యాచురోపతి వైద్య విధానంలో తవుడుతోని ఒక లడ్డు తయారు చేసి తీసుకోవచ్చు. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటి, తీసుకునే పద్ధతి ఏంటి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గా మీరు వెయిట్ లాస్ ఎక్స్పర్ట్. సో ఏదైనా ఒక ప్రాబ్లంతో వస్తే, ఈ వెయిట్ లాస్ ప్రాబ్లమే కావచ్చు లేదా నరాల బలహీనత ఇలాంటి ప్రాబ్లమ్స్తో వస్తే దాని రూట్ కాజ్ ఏంటి తెలుసుకొని ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అవునండి. సో న్యాచురోపతి అంటేనే అది. అవునండి. ఎస్ డాక్టర్ గారు, నేను నరాల బలహీనత ఈ B12 డెఫిషియన్సీ గురించి మాట్లాడినప్పుడు మీరు ఒక లడ్డు ఉంది, అది మనం న్యాచురోపతిలో ఇస్తూ ఉంటాము. సో దాన్ని తీసుకుంటే కనుక మనకి పోషక విలువలు అందుతాయి అని చెప్పారు. సో ఏంటది, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? సో బేసిక్గానండి, ఈ మధ్య కాలంలో పేషెంట్స్లో చూస్తే గనక వెయిట్ లాస్కి వచ్చిన వాళ్ళందరికీ మనము బేసిక్ టెస్ట్ అనేది అవసరం పడుతుంది. ఎందుకనంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉన్నా, B12 తక్కువ ఉన్నా కానివ్వండి, వెయిట్ లాస్ అనేది కరెక్ట్గా అవ్వదన్నమాట. సో చూస్తే ఆల్మోస్ట్ 7 to 8 పీపుల్ అవుట్ ఆఫ్ 10లో B12 డెఫిషియన్సీ అనేది మనం చూడడం జరుగుతుంది. అయితే ఈ B12 డెఫిషియన్సీ చాలా మందికి చూస్తే గనక యూజువల్గా నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక B12 ఏదో ఒక రూపంలో నాన్ వెజ్లో లభిస్తుంది. వెజిటేరియన్స్కి అయితే B12 అస్సలు లభించే సోర్సెసే లేవు అని అనుకుంటారు. కానీ వెజిటేరియన్స్లో కూడా శ్రేష్టమైన B12, హై క్వాలిటీ B12 అనేది అందించే ఒక ప్రోడక్ట్ ఆర్ ఒక ఫుడ్ ఇంగ్రీడియంట్, మీరు ఇందాక అన్నట్టు తౌడు, అందులో నుంచి మనం ఈ తయారు చేసిన లడ్డూలు ఇస్తే గనక B12 డెఫిషియన్సీని అధిగమించి వెయిట్ లాస్ అనేది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. సో ఇటు వెయిట్ లాస్ అవుతుంది, B12 డెఫిషియన్సీ అధిగమించవచ్చు, నరాల బలహీనత సమస్య. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నరాల బలహీనత, నరాలకి మెయిన్ B12 అనేది అవసరం పడుతుంది అనమాట, నర్వ్ కాంపోజిషన్, నర్వ్ కండక్టివిటీ కోసం. సో అది తక్కువ ఉన్నా కానివ్వండి నరాల బలహీనత అనేది వస్తుంది. కాబట్టి ఈ మనం తయారు చేసి చూపించే ఈ లడ్డూలో ఈ రెండిటికి చాలా బాగా పనిచేస్తుంది. సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉన్నాము B12కి, అయినా కానీ అబ్జార్ప్షన్ లేదు, మాకు B12 అది తగ్గడం లేదు అని చెప్తూ ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే B12 అనేది, B కాంప్లెక్స్ అనేది వాటర్ సాల్యుబుల్ వైటమిన్. సో వాటర్ సాల్యుబుల్ కాబట్టి అది మనం బాడీకి అందిస్తూ ఉంటాము, బట్ అదే రేంజ్ లో అది బాడీ నుంచి కూడా అబ్జార్బ్ కాకపోతే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో న్యాచురల్ గా డయట్ లో మనము చాలా మంది టాబ్లెట్స్ తీసుకోవడం, ఇంజెక్షన్స్, కోర్సెస్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇదే డయట్ లో మనం మంచి అబ్జార్ప్షన్తో గనక ఈ ప్రొవైడ్ చేస్తే చాలా బాగా B12 డెఫిషియన్సీని అధిగమించవచ్చు. అండ్ అందులోని ముఖ్య ఇంగ్రీడియంట్ మనం ఈ లడ్డు తయారు చేసే దాంట్లో మనము తౌడు అండి. సో తౌడు అనగానే చాలా మంది అది ఆవులు గేదెలకి పెట్టేది, పశువులు తినేది అని అనుకుంటాం. కానీ తౌడు అనేది మన రైస్ పైన, ఏదైతే రైస్ మిల్స్ లో రైస్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత పైన ఉన్న కోటింగ్ తౌడు, అది మనము గనక గుడ్ క్వాలిటీ తౌడు గనక తెచ్చుకొని తీసుకుంటే గనక అందులో B12 అధికంగా ఉంటుందండి. సో మనం అదే తౌడుతో ఇప్పుడు ఈ లడ్డు చేద్దాము. ఎప్పుడైతే మనం ఆ పొట్టు తీసేసి సో వైట్ రైస్ అనేది తింటూ ఉన్నాము, B12 డెఫిషియన్సీ ఆటోమేటిక్ గా వస్తుంది. అందుకే ఈ మధ్య కాలంలో వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ తింటే అందులో మనకి B12 లభిస్తుంది. బట్ మనము ఎక్స్క్లూజివ్ గా ఆ పైన ఉన్న రైస్ బ్రాన్ తౌడుని తీసుకుంటే గనక మనకి B12 ప్లస్ B కాంప్లెక్స్ వైటమిన్స్ లభిస్తాయండి. మెయిన్ ఇంగ్రీడియంట్ తౌడు అండి. సో దాంతో పాటు మనము ప్రోటీన్ రిచ్ మన మినపప్పుతో చేసిన మినపిండి, మినప్పొడి. సో మనం సున్నిండలకి వాడతాము, ప్రోటీన్ రిచ్, బలం చేకూరుస్తుంది. సో తౌడు, మినప్పిండి, తర్వాత దానికి బెల్లము అండ్ మనము ఆవు నెయ్యి, శ్రేష్టమైన ఆవు నెయ్యి. సో నరాల బలహీనత అంటే ఐరన్ డెఫిషియన్సీ అనేది కూడా చూస్తూ ఉంటాము వాళ్ళలో. సో ఈ బెల్లం అనేది ఫుల్ఫిల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అవునండి. సో దీన్ని లడ్డు ఫామ్ లో చేసుకొని డైలీ ఒక లడ్డు
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు తీసుకున్నారనుకోండి B12 డెఫిషియన్సీ ప్లస్ నరాల వీక్నెస్ అనేది బాగా తగ్గిస్తుంది. ఎస్. అయితే డాక్టర్ గారు జనరల్గా ఈ తవుడు దోస, తవుడు బిస్కెట్స్ ఈ మధ్య బాగా మనం వింటూ ఉన్నాము. అవును. సో ఇలాంటి ఒక మంచి టేస్టీ లడ్డు అనేది మనం చేసి ఇస్తే కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కూడా. అవునండి. సో మనం చెప్పనవసరం లేదు దాంట్లో తవుడు వేసామా లేదంటే మినపిండి వేసామా అని. ఇప్పుడు అది మనం తయారు చేస్తే చాలా టేస్టీగా తయారవుతుంది. అయితే డాక్టర్ గారు తవుడు అనేది జనరల్ గా టేస్ట్ అనేది అసలు టేస్ట్ ఉండదేమో కదా, ఎటువంటి టేస్ట్ ఏమీ ఉండదు. ఓకే. అయితే ఈ తవుడుతో లడ్డు తయారు చేసుకోవాలనుకున్నప్పుడు దీని పోర్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎలా తీసుకుంటాము? సో మనము మామూలుగా ఇది ఒక పోర్షన్ తౌడు తీసుకుంటే ఒక పోర్షన్ మనం మినప సున్నిపిండి తీసుకుంటాము. బెల్లము అనేది మనము ఎక్కువ తీయగా కావాలి అని అనుకుంటే అది ఒక 3/4 పోర్షన్ తీసుకుంటాము. లేదు లైట్ స్వీట్ అని అంటే కనుక హాఫ్ పోర్షన్. తవుడుని వేయించాలా అంటే డైరెక్ట్ తీసుకోవచ్చు? డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు అండి. ఇదైతే మనం రోస్ట్ చేసి మినపప్పుని ఫస్ట్ డ్రై రోస్ట్ చేసి తర్వాత మనం మిక్సీ పట్టేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం తెచ్చుకున్న ఆర్గానిక్ బెల్లంని మనం పౌడర్ చేసి పెట్టుకొని ఉన్నాము. సో తగినంత లడ్డు కట్టేదానికి మనకి క్వాంటిటీ తగినంత తీసుకొని ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసి లడ్డూలు కడతాము. ఓకే. అయితే డాక్టర్ గారు సో తీపి అనేది మన ఇష్టం, డిపెండ్స్ అని మనము వేరే డేట్స్ పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు, బెల్లం అయినా యూస్ చేయొచ్చు. నెయ్యి అనేది మనం జస్ట్ అది ఉండ కట్టడం కోసం మనకి బైండింగ్ కోసం మనం నెయ్యి యూస్ చేస్తున్నాము. ప్లస్ ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి కాబట్టి. సో చాలా మంది సున్నుండలు తయారు చేస్తూ ఉంటారు. సో దాంట్లో ఓన్లీ మినపిండే వాడుతూ ఉంటారు. దాంతో పాటు కొంచెం తవుడు కూడా యాడ్ చేస్తే సో మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎగ్జాక్ట్ గా టేస్ట్ కూడా సున్నుండలానే వచ్చేస్తుంది ఇది. సో ఎవరైతే B12 డెఫిషియన్సీని ఇబ్బంది పడుతూ ఉన్నారో, నరాల బలహీనత సమస్య వేధిస్తూ ఉందో అలాంటి వారికి ఇదొక దివ్య ఔషధం లాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అవునండి. ఎస్ డాక్టర్ గారు, తవుడు మినప సున్నుండలు రెడీ అయిపోయాయి. అద్భుతంగా ఉన్నాయండి. ఎస్. సో కరెక్ట్ గా మినప సున్నుండలు లాగానే ఉన్నాయి. టేస్ట్ కూడా పెద్దగా అసలు తెలియదు. సో సున్నుండలు అనే మనము ఇంటిల్లిపాది అందరికీ ఇవ్వచ్చు. సో మంచి పోషక విలువలు, నరాల బలహీనతను తగ్గించి B12 డెఫిషియన్సీని చాలా బాగా అధిగమించే ఈ తవుడు మినప సున్ని ఉండలు అందరూ ఇంట్లో మనం చేయాలని కోరుకుందామండి. ఖచ్చితంగా డాక్టర్ గారు. సో రెసిపీస్ అనేవి ఒకప్పుడు ఆ పద్ధతులను అనుసరించి అప్పుడున్న హెల్త్ని అనుసరించి తయారు చేయడం జరిగింది. అవును. ఇప్పుడు లైఫ్ స్టైల్ మారిపోయింది, చాలా డిసీజులు వస్తున్నాయి కాబట్టి సో ఈ విధంగా మనం ప్రిపరేషన్స్ అనేవి చేసి చూపిస్తూ ఉన్నాము. సో ఖచ్చితంగా ఈ తవుడు లడ్డుని అందరూ కూడా తయారు చేసి తీసుకోవాలని కోరుకుందాం డాక్టర్ గారు. దీంట్లో బెల్లం ఉంది, తవుడు ఉంది, మినపప్పు ఉంది.